హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్ క్రియేషన్స్. ఇప్పుడు మేము అనేది టెంపుల్కి అనేది వెళ్తున్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే మామూలుగానే వెళ్తున్నాము. చిల్కూరు బాలాజీ టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది. వీసాస్ కోసం చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఆ టెంపుల్ మా నుంచి జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉందన్నమాట. సో దాని దగ్గరికి మేము చూపించడానికి అండ్ కొన్ని థింగ్స్ కావాలి కొనుక్కోవడానికి మేము వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మేమైతే స్టార్ట్ అయిపోయాం ఎగ్జాక్ట్గా ఇంటి నుంచి. బై వాక్ జస్ట్ 5 మినిట్స్. మంది కూడా ఇక్కడ దర్శనాలు చేసుకునే గరుడ ప్రసాదం అని ఇలాగ చాలా ఉంటాయి ఇలా అనమాట. ఇప్పుడు జస్ట్ వీడియో కోసం అని వెళ్తున్నాం. యా, సిటీ నుంచి ఎవ్రీ సాటర్డే చాలా మంది అనమాట, లెక్కలేనంత మంది దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఇది ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ అన్ని ఇది 5th ప్లేస్లో ఉంటుంది కదా. తిరుమల మనకి ఆల్ ఓవర్ ఇండియాలో తిరుపతి ఎలాంటిదో దాని సెకండ్ ప్లేస్లో ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియని విషయం, ఎందుకంటే అది ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. సో అందుకని అది ఇంకా ఒక లైక్ కాన్ఫిడెన్షియల్గా ఉంది. ఓన్లీ డివోటీస్కి మాత్రమే తెలుసు అండ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మాకు తెలుసు. సో అది ఎలా ఉంటుందో టెంపుల్ దర్శనం మరిన్ని ఇంకా కొన్ని విషయాలు మీద మేము షేర్ చేసుకుంటాం. జస్ట్ సింపుల్గా రెడీ అయిపోయాం ఇక్కడ వీడియో కోసం అని, లేకపోతే దర్శనం కోసం అయితే మనం మామూలుగా మంచిగా రెడీ అవుతాం. అండ్ ఇంకా టెంపుల్ బయట షాపింగ్ కూడా ఉంటుంది. చాలా స్టాల్స్ ఉంటాయి. స్టాల్స్లో ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్స్ అక్కడ షాప్స్ పెట్టుకొని ఉంటారు అనమాట. సో అక్కడ చాలా కలర్ఫుల్ ఇయర్ రింగ్స్ అని నెక్లెసెస్ చాలా బాగుంటాయి. ఆ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాం. ఓకే, ఇంకా కెమెరా కూడా క్యాప్చర్ చేయలేకపోతుంది, ఫేస్ మీదకి వస్తుంది కదా. ఇది ఒక వాక్వే అనమాట. అండ్ అలా స్ట్రైట్ వెళ్తే జస్ట్ ఎదురుగా కనిపిస్తుంది కదా, మెయిన్ రోడ్ మీద అన్నీ వెళ్తున్నాయి. నేను మాత్రం గ్రీనరీని క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోతున్నాను. సో అది ఎక్కడ ఉన్నా డెఫినెట్గా క్యాప్చర్ అయిపోవాలన్నమాట. బాగుందో అక్కడికే వెళ్తున్నాం అనమాట. జస్ట్ అలా 1 మినిట్ 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. దానికన్నా ముందు ఒక చిన్న శివాలయం టెంపుల్ ఉంటుంది, దాన్ని కూడా మేము మీకు చూపిస్తాం. అది కూడా చాలా స్పెషల్ అనమాట. అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో చెల్లి అయితే టెంపుల్ లోపలికి ఇంకా వెళ్దాము అని రెడీ అవుతున్నాం. సో దానికన్నా ముందు టెంపుల్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. సో గైస్, ఏంటంటే టెంపుల్కి వెళ్ళొచ్చేసిన తర్వాత చాలామంది ఈ టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటారు. అందులో అమ్మవారు, ఇంకా సాయిబాబా అండ్ వినాయకుడు అండ్ ద బిగ్గెస్ట్ లార్డ్ శివ అందరూ ఉంటారు. సో వాళ్ళందరినీ విజిట్ చేసి దర్శనం చేసుకొని వెళ్తారు అనమాట. లోపల కూడా చాలా బాగుంటుంది. మీరు వస్తే డెఫినెట్గా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. లోపల చూపించకూడదు అని నేను క్యాప్చర్ చేయట్లేదు. ఓకే, సో మా నెక్స్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇది శివాలయం స్టాచ్యూ అనమాట. ఎంట్రన్స్లోకి రాగానే ఈరోజు సాటర్డే కాబట్టి యాక్చువల్గా పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది మెయిన్ బస్ స్టాప్ అనమాట. ఇక్కడ దిగిన తర్వాత లోపలికి వెళ్తే ఇంకా టెంపుల్ వచ్చేస్తుంది. క్యూట్ బొమ్మలు ఉంటాయి, మీరు వస్తే డెఫినెట్గా కొనుక్కోండి. సో మనం టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేస్తాం. సాటర్డే అండ్ ఈవినింగ్ టైం కాబట్టి ఈ సైడ్ ఓపెన్ చేసి ఉంది. సో అలా ముందుకు వెళ్తే చూడొచ్చు, ఇక్కడ జగన్నాథ రథయాత్ర చేయడానికి రథం కూడా ఉంది. అది సమ్మర్ సీజన్లో చేస్తుంది. సో చెల్లి అలా వెళ్తూ అన్నీ చూస్తూ ఉంది. గోపాల క్యూట్ లిటిల్ హ్యాండ్ బ్యాగ్. ఈ పింక్కి పింక్ మ్యాచ్ అయింది ఎగ్జాక్ట్గా. కానీ నేను కొనివ్వను. ఫేవరెట్ నాకు నచ్చింది. ఇక్కడ ఈ బ్రాస్లెట్, ఎన్ని రకాల బ్రాస్లెట్. ఇవి మా చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అనమాట. చిన్నప్పుడు ఫోన్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఈ చాడుకోమని చెప్పు మరి. ఈ స్వీట్స్ అనమాట ప్రదర్శనలు కానీ అందరు వచ్చినప్పుడల్లా కనుక్కుంటారు. మొత్తం అన్నీ పింక్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పింక్ అన్ని మ్యాచింగ్ ఉన్నాయి. చిన్నపిల్లల కోసం, దట్టు గర్ల్స్ కోసం. ఈ చిన్నవి బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము టెంపుల్ నుంచి వస్తుంటే షాప్ కనపడింది. ఈ షాప్ కనపడితే మా అక్క తీసుకుందనమాట, ఆకలేస్తుందని చెప్పి. పాపిడి గాతియా అంట. చిప్స్ అనేది బెటర్. సరే ఫ్రెండ్స్, సో
సో గైస్ మేమైతే మా టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది అండ్ లాస్ట్లో ఆకలిస్తుంది అంటే ఒక చిక్కాట్ కూడా కొనుక్కొని తినుకుంటూ వెళ్ళిపోతున్నాం. హైజీనిక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కాదు. సో ఇంకా లేట్ అవుతుంది అండ్ గుళ్ళో అభిషేకం కూడా అంతా ఫినిష్ అయిపోతుంది. సో టైం అయింది కాబట్టి ఇంటికి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.